ఈరోజు దేవుని అభిషేకం మన జీవితంలో పనిచేయాలంటే ఉపవాసము ప్రార్థన. చాలామంది ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండరు. వాట్ ఎక్స్క్యూజ్ యూ హ్యావ్ టు ఫాస్ట్? ఏంటి ఉపవాసం మీరు ఇచ్చే సాకు ఏంటి? సాకులు చాలు. కార్యం, ఎవిడెన్స్, ప్రూఫ్. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశ ఉందా? ప్రార్థన చేయి. ఉపవాసం అండి ప్రార్థన చేయి. నాట్ బై ఫోర్స్. ఎవరో నీకు చేయి నో. దేవా నువ్వు చేయాలి, నువ్వు కాకపోతే నాకు గతి స్థితి లేదు ప్రభా. ఇట్ ఈస్ యువర్ డెస్పరేషన్. దేవుని వాటిలో చూస్తానండి. హబక్కూకు గ్రంథము 3:4 చదువుదామండి. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచూ ఉన్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచూ ఉన్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఏంటంట? అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో? హిస్ బ్రైట్నెస్ వాజ్ లైక్ ద లైట్. దేవుని వాక్కు వెలుగు. అండ్ హీ హాస్ రేస్ ఫ్లాషింగ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్స్. ఆయన హ్యాండ్ నుండి, ఆయన చేతి నుండి, హస్తం నుండి వస్తుందంట. అండ్ దేర్ హిస్ పవర్ వాస్ హిడెన్. ఈరోజు దేవుని వాక్యంలో ఆయన శక్తి దాగుపరచబడింది, అందరికీ కాదు. ఇఫ్ యూ కమ్ టు లైట్, ఇఫ్ యూ సీక్, దెర్ ఇస్ పవర్, దెర్ ఇస్ అనాయింటింగ్. ఆయన వాక్ నువ్వు చదువుతంలో ఆయన అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావండి. నమ్ముతారా ఈ మాట? దేవుని వాగ్దానాలు పొందుకుంటాంలో, దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తాంలో యూ విల్ రిసీవ్ పవర్. మిమ్మల్ని అడుగుతున్నా, ఎంత వాక్యము మీలో నింపబడింది? ఏది మీ పవర్? దేవుడి వాక్యంలో చూస్తానండి. అపోస్తుల కార్యాలయం 20:32 చదువుదామా? ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాము. దేవునికిని ఆయన కృపావాక్యముకిని. ఎవరు ఆ వాక్? ఎవరు? యేసు. ఈరోజు మనకి ఈ వాక్లో యేసు కనబడుతున్నాడు. హిస్ వర్డ్. ఆ కృపా వాక్కి మిమ్మల్ని అప్పచెప్తున్నానంట. ఆ వాక్ని బట్టి మనకి ఏం జరుగుతుందంట? ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తివంతుడు. ఈరోజు ఎంతమంది బలహీనమైన క్రైస్తవులు ఉన్నారు, బలహీనమైన విశ్వాసులు ఉన్నారు, అజ్ఞానంలో మూర్ఖమైన క్రైస్తవులు ఉన్నారు, వాక్కు జ్ఞానం లేని, కావాల్సినంత లోక జ్ఞానం కలిగిన క్రైస్తవులు ఉన్నారు, ఏమాత్రం శక్తి లేని క్రైస్తవులు. దేవుని అట్లా చూస్తానండి. దేవుని ఆత్మ కార్యము జరుగుతాము, ఆత్మ నింపుదల కనబడతబడం. మొదటిగా చూస్తే ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, ఆయన ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న ద్వారా పొందుకోవచ్చు, మేనిఫెస్ట్ అవుతుంది. రెండోది ఆయన వాక్ ద్వారా ఆయన శక్తి మనకి కనబరచబడుతుంది. మూడో రీతిగా చూస్తే బైబిల్ మొత్తంలో మీరు చూస్తారు, ఇట్ ఈస్ త్రూ ఇంపార్టేషన్స్. నాట్ ఆల్ ఆర్ ఇంపార్టేషన్స్, ఫ్యూ ఆర్ ఇంపార్టేషన్స్. కొన్ని చేయి పెడతాం దూరంగా. చూస్తే పాత నిబంధనలు చూస్తే ఈ టాక్ అబౌట్ మ్యాంటిల్స్, పాసింగ్ త్రూ ద మ్యాంటిల్స్. ఏలియా, ఎలీషా. అందరూ అంటారు ఎలీషాకి ఎలాగ అభిషేకం వచ్చింది? మ్యాంటిల్ ద్వారంగా. మరి ఏలియాకి ఎక్కడి నుండి వచ్చింది? యెహోషువకి మోషే దగ్గర నుండి వచ్చింది. మరి మోషేకి ఎక్కడి నుండి వచ్చింది? చూసి థియాలజికల్ లైన్లో చెప్పాలంటే వి టాక్ అబౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్రేస్ అంటాం. దేవుడిచ్చిన పిలుపు, దేవుడిచ్చిన అపాయింటింగ్. ఒక స్ట్రక్చర్, ఒక ఆఫీస్ ఉన్న తర్వాత ఆఫీస్లో ఒక పోస్ట్ ఒక ఆయన రిజిగ్నేషన్ చేశారనుకో, ఆ పోస్ట్ని ఇంకొకరికి ఇస్తాం. అన్నిసార్లు నీ జీవితంలో ఇంకోటి పోస్టే నీకు కావాలంటాం కాదు, కానీ కొన్నిసార్లు నీ నమ్మకత్వం చూసినప్పుడు పెద్ద భాగ్యము, పెద్ద స్థానములు దేవుడు త్రూ ట్రాన్స్ఫర్ ఇస్తాడు. ట్రాన్స్ఫర్ అనేటప్పుడు ఇట్స్ అ స్పెషల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఈరోజు ఎంతోమంది లుకింగ్ ఓన్లీ ఫర్ ట్రాన్స్ఫర్, ఓన్లీ లుకింగ్ ఫర్ ఇంపార్టేషన్స్, నాట్ డైరెక్ట్ హోలీ స్పిరిట్ ఇంపార్టేషన్స్. అందరూ నేరుగా మీరు అంటారు, అవును పౌలుకి చేతులు పెట్టి ప్రార్థన చేశారు కదా. అఫ్ కోర్స్ యు సీ నాట్ ఎవ్రీబడి హూ ఇస్ న్యూ టు క్రైస్ట్ కాదు. ఈరోజు చాలామంది మీరు క్రీస్తుని ఎరగని వారు కాదు, క్రీస్తు ప్రేమ ఎరగని వారు కాదు, క్రీస్తు కృపను అనుభవించని వారు కాదు. నీకు కావాల్సినంత వాక్ ఉంది, కావాల్సినంత బోధన ఉంది, కావాల్సిన అవకాశాలు ఉంది. ఎక్కడో పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ నీలో కార్యం చేశాడు, కానీ నీలో మాత్రం ఆత్మ నింపుదల లేదు. నువ్వు అంటున్నావు
మరలా నా మీద ఎవరైనా చేయి పెట్టండి, మరలా చేయి పెడతా రాదు. అది నువ్వు దేవునితో సమయం గడుపుతూ వస్తుంది. ఆ ఫస్ట్ 2. ఈ మూడోది ఎవరికంటే క్రీస్తు కొరకు ఏమన్నా చేస్తానికి తెగించి ఇంకా నేను సరెండర్. దట్ ఈస్ ఒక పోస్ట్, ఒక డెసిగ్నేషన్, ఒక అథారిటీ. ఈరోజు చాలామంది అభిషేకం అంటూ కావాల్సిన అందరికి నేరు నూనెసి వెళ్ళిపోతా ఉంటే అభిషేకం వచ్చుతుంటారు. ఏమైంది? వాట్ చేంజ్ హ్యావ్ యూ రిసీవ్డ్? నిన్నటికి ఈ రోజుకి మార్పు ఏంటి? నీ జీవితంలో 10 సంవత్సరాలు ఏం మార్పు కనబడింది? ఏం కలిగింది? ఎందుకంటే నిజంగా బైబిల్లో చూస్తే అలా కావాలే. చేతులు పెట్టారా, బ్రతుకు మారిపోయింది. కానీ చేతులు పెడతానికి ముందు దేర్ ఇస్ అన్ ఎన్కౌంటర్. పౌలుకి అభిషేకం వస్తానికి ముందు దేర్ ఇస్ అన్ ఎన్కౌంటర్. 3 రోజుల చీకటి ఒక్కడిగా గడుగుతున్నాడు. దానికి ముందు దేవుడితో గట్టిగా ఎన్కౌంటర్ పొందాడు. క్రీస్తును చూసిన వ్యక్తి, క్రీస్తు దర్శనాన్ని పొందుకున్న వ్యక్తి. ఆత్మీయ నేత్రాలు తెరబడ్డాయి, శరీర నేత్రాలు మూయబడ్డాయి. 3 రోజుల చీకటిలో దేవుడితో ఎన్కౌంటర్. దెన్ ఈస్ రిసీవింగ్ ఎన్కౌంటర్స్, దెన్ ద అనాయింటింగ్. ఈరోజు అంటున్నాం, ఐ విల్ నాట్ హ్యావ్ ద ఎన్కౌంటర్, ఐ జస్ట్ వాంట్ ఇంపార్టేషన్స్. వాట్ కైండ్ ఆఫ్ ఇంపార్టేషన్స్? ఎందుకంటే నాట్ ఆల్ ఇంపార్టేషన్స్ ఆర్ ఫ్రమ్ గాడ్. కొన్ని వారాల ముందు ఒక సహోదరి సడన్గా మన దగ్గరకు వచ్చి కొన్ని ఇంపార్టేషన్స్ కొరకు కొన్ని స్థలాలకు వెళ్ళి కొంతమంది నా మీద చేతులు పెట్టి అభిషేకిస్తాం ప్రారంభించారు. అప్పుడు నుండి దెయ్యాలు పట్టాయి నాకు. చెప్తున్నా, షీ హస్ రిసీవ్ డిమానిక్ స్పిరిట్స్. ఇప్పుడు ఆ దెయ్యాలు ఒకటి ఎట్లా చెప్తుంది, ఎక్కడి నుండి వచ్చేది, ఏం చేస్తుందో చెప్తుంది. ఇస్తే ఇప్పుడు అంటది నాకు విడుదల కావాలి. వాట్ ఏ ఆత్మ ఏంటో దేవుని వాక్యం ఏమంటుంది? పరీక్షించు. ఏ ఆత్మ ఏంటి? పరీక్షించుకొని ఎందుకు చేయబట్టిస్తావు? వై డూ యూ చూస్ సో ఫాస్ట్? బీ కేర్ఫుల్ ఆఫ్ ద మ్యాంటల్స్. నాట్ ఆల్ మ్యాంటల్స్ ఆర్ ఫ్రమ్ గాడ్. ఈరోజు ఎంతోమంది కంగారు పాటు జీవితాలు, ఆకర్షణీయంగా బయటికి ఆడంబరంగా కనబడేది. పోయా గదిలో ప్రార్థన చేయ, దేవుడిని అభిషేకం. ఆహా, నాకు అదంతా కాదు. ఎవరన్నా ఆమె చేతులు పెట్టింది నాకు ఇప్పుడు వచ్చేది. దే వాంట్ సో ఈజీ. డూ యూ థింక్ అనాయింటింగ్ సో ఈజీ? నన్ను అడగండి, చెప్తా. అనాయింటింగ్ ఇస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. నేను ఇప్పుడు చెప్పిందంటే అనాయింటింగ్ మేనిఫెస్ట్ చేస్తానికి. అనాయింటింగ్ మేనిఫెస్ట్ చేయాలంటే నువ్వు ఉపవాసం ఉంటే ప్రార్థన చేయడం అనాయింటింగ్ మేనిఫెస్ట్ అవుతుంది. నువ్వు ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నావు, నువ్వు క్రీస్తు సొత్తుగా పిలవడుతున్న వ్యక్తి, పరిశుద్ధాత్మ ద్వారా సమర్పించిన వ్యక్తి. పరిశుద్ధాత్మను నేను ఫిల్ చేసి నడిపిస్తాడు. బట్ దెన్ ద అదర్ థింగ్, ఆయన వాక్ చదువుతున్న యూ రిసీవ్ ద వర్డ్. దాని ద్వారా యూ మేనిఫెస్ట్. దేవుని వాక్ ద్వారా యూ మేనిఫెస్ట్ ద పవర్. మూడోదిగా తెలిసిన సపరేట్ అసైన్మెంట్. ఒక ఆఫీస్ ద్వారా నిన్ను అభిషేకిస్తాము. ట్రాన్స్ఫర్, ఇంపార్టేషన్స్. బట్ దెన్ అనాయింటింగ్ ఎట్లా అంటే దేవుని వాక్యం చెప్పాలంటే ఇందాక మనం చదివిన గలితీయులకు రాసిన పత్రిక 2:20 ఒకసారి చూద్దామండి. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాను. చూసి క్రీస్తుతో పాటు సిలువ వేయబడతానంటాము. నిజంగా ఒక వ్యక్తి అభిషేకించబడతాను అడిగితే, జీవించేవాడిని నేను కాదు, నేను చచ్చాను అంటున్నాడు. ఇంకా బ్రతికేది నేను కాదంటున్నాడు. నేను సిలువే పడ్డాను అంటున్నాడు. ఇంకా జీవించేది నేను కాదంటున్నాడు. హౌ కెన్ వన్ డై అండ్ స్టిల్ బి అలైవ్? హౌ ఇస్ దట్ పాసిబుల్? అది ఇట్ ఈస్ ఓన్లీ ద ఇన్ఫ్లుయెన్స్. ఈరోజు ఎందరో బాప్తీసం తీసుకుని మరి కానీ క్రీస్తు కనబడతలే, ఇంకా స్వార్థం కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఎలా కార్యం చేస్తాడు? దేవుడు అక్కడ చూస్తారు. రోమిలికి రాసిన పత్రిక 8:18 చదువుతామండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ముందున్న గ్లోరీ, ముందున్న మహిమ, ముందు కనబడే దాని ముందు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న సఫరింగ్. టుడే పీపుల్ డోంట్ వాంట్ టు సఫర్. అబ్రహాము లాంటి విశ్వాసం అండి. నువ్వు అబ్రహాము అవ్వదలుచుకుంటున్నావంటే, ఈ మాట జాగ్రత్తగానండి, నువ్వు అబ్రహాము అవ్వదలుచుకుంటున్నావంటే దేవుడు వెంబడిస్తాం మాత్రం కాదు, దేవుడు ఇస్సాకుని చంపమంటే చంపుతాం. ఇస్సాకుని కంటావు, నువ్వు అబ్రహాము కాదు. ఇస్సాకుని చంపుతానికి సిద్ధమా? నువ్వు ప్రేమించిన నీకున్న ఒక కుమారుడు 100 సంవత్సరాలకి కలిగిన బిడ్డ, కెన్ యు గివ్ అప్? అది అబ్రహాము విశ్వాసం. ఈరోజు అట్లా కాదంట, నేను ఇస్సాకుని కంటాను, నేను అబ్రహాముని.
ఎందుకంటే నా తరం గొప్పది. ఏం తరం? ఇస్సాకుని సాక్రిఫైస్ చేసి చూద్దాం. అలాంటి విశ్వాసం కనబడకపోతే ఏమి జరగదు. దేవుడు వాటిలో చూస్తానండి, మనము విశ్వాసంతో బ్రతుకుతున్నామంటే ఇట్ కాస్ట్ ఎవ్రీథింగ్. ఈరోజు వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద అనాయింటింగ్? ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్. సెల్ఫ్, మనం సిలువ వేసుకుంటాం. యువర్ ఈగో, యువర్ అంబిషన్స్, యువర్ సెల్ఫ్ డిజైర్, యువర్ సెల్ఫ్ ఫోకస్. స్వార్థము చావాలి. స్వార్థం ఉన్నంత వరకు దేవుడు నింపలేడండి. స్వార్థం ఉన్నంత వరకు దేవుడు కార్యాలు జరిగించలేడండి. ఈరోజు నీవు ఆకలితో ఉన్నావంటే దేవా నన్ను అభిషేకించని అడగాలి. ఇదిగో ఒక ఫన్నల్. యు సీ, దిస్ ఇస్ జస్ట్ అ మీడియం, దిస్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్. నువ్వు వాక్యం వింటున్నావు, ఫనల్. ఆలయానికి వస్తున్నావు, ఫనల్. దేవా నన్ను నింపంటున్నావు, ఫనల్. ఫనల్ నీ మీద పెట్టినంత మాత్రం నువ్వు నింపబడలే. ఆలయానికి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రం నువ్వు నింపబడలే. నేను క్రైస్తవు ఉన్నంత మాత్రం నువ్వు నింపబడలే. నేను నింపబడతానికి ఆశపడుతున్నానంత మాత్రం నువ్వు నింపబడలే. యు నో వాట్ ఇట్ టేక్స్? దేవుని ముందు తగ్గించుకుంటాం. దేవుని వాటిలో చూస్తానండి, సరెండర్. లెట్స్ సే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు నిన్ను నింపాలి. నింపాడా? నింపిస్తాడు. ఎంత నింపబడ్డావా? ఫుల్ ఉన్నాడా? ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు లేడా? ఉన్నాడు. పరిశుద్ధాత్మ దూరం కాకుండా ఎలాగో ఒక వ్యక్తి రక్షించబడతాడు? పరిశుద్ధాత్మ ఒప్పుకోలేకుండా ఎలాగో ఒక వ్యక్తి రక్షించబడతాడు? సో పరిశుద్ధాత్ముడు లేడా? ఉన్నాడు. సో హియర్ ఇస్ అ బేబీ క్రిస్టియన్, పాలు తాగే క్రైస్తవుడు. కొంచెం ఉంది ఆత్మ ప్రేరేపణ. ఏ పాపం చేయకూడదు, ఏ ఇది తప్పు, ఏ ఇది అన్యాయం, ఏ ఇది మోసం, అంతటితో ఉంటారు. చాలే. ఫుల్గా నింపబడ్డావా? లేదు. సడన్గా ఏదో ఒక రోజు ఉపవాసం అండి ప్రార్థన చేసుకుంటున్నాం. ఒక రోజు ఉపవాసం అండి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నింపుతున్నాడు. ఫుల్ అయిందా? లేదా? ఇంకా ఖాళీ ఉందా? ఉపవాస ప్రార్థన, దేవుని సన్నిధిలో తగ్గించుకుంటాం, ఆలయానికి క్రమంగా వచ్చి దేవుని సన్నిధిలో సమర్పించుకుంటాం, నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి దగ్గరకు చేరుతాం. కానీ ఇంకా ఖాళీ ఉందా? ఉంది. ఇంకా నింపబడచ్చా? నింపబడచ్చు. సార్ ఇంకొంచెం నింపండి. బాగా వాక్యం చదువుతాం. ఇప్పుడు ఎంత నింపబడ్డాం? మీకు ఎవరికైనా ఈ జీవితం చాలా? దేవుడు అడిగేది ఇదా? దేవుడు కోరేది ఇదా? దేవుడు అడిగేది ఏంటి? దేవుడు కోరేది ఏంటి? ఏంటి మీ ఆశ ఏంటి? ఇలాగ ఉంటే చాలా? దేవా నన్ను నింపు. మన పాటలు అదే, మన ప్రార్థన అదే, నన్ను ఇదే. రోజు తరిగిపోతావు, నన్ను నింపు. రోజు తరిగిపోతావు, నన్ను నింపు. అది ఇది ఐక్య విచారాలు, నన్ను నింపు. కానీ దేవుడు కోరేది ఇది కాదు. పరిశుద్ధాత్మలో ఇది. ఈ మాట మీకు అర్థమవుతుందా? బికాస్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? ద వర్డ్ బాప్టిజో, లాటిన్ వర్డ్, మీన్స్ టు సమర్జ్, టు ఎమర్జ్. నింపబడతాం, ముంచబడతాం. ఈరోజు మనం ములుగుతానికి ఆశపడతలే. ప్రభువా నాలోకి పోయి, నేను పోతా వస్తా, నాలోకి పోయి. కానీ దేవుడు అడిగేది అది కాదు. నిన్ను ఆత్మలో నింపుతాడంట, నిన్ను ముంచుతాడంట. ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉన్నావు? ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? ఇప్పుడు ఎక్కడికి పోవచ్చు నువ్వు? అపవాది నిన్ను ముట్టచ్చా? నిన్ను ముట్టాలంటే ఎవరు ముట్టాలి? దట్ ఈస్ ద పాయింట్. ఈరోజు నీవు ఆత్మ నింపుదల కలిగి ఉండాలంటే దేవుడు అంటున్నాడు, ఇట్లా నింపబడి ఉండు. నీ స్వార్థము పగులుతనే కానీ, నీ స్వార్థము విరుగుతనే కానీ, దేవా నేను నీలోకి చేరుతున్నాను ప్రభువా, నువ్వు ఎక్కడికి నడిపిస్తే అక్కడ, నువ్వేమి చేస్తే అది, అలాగ వస్తనే కానీ ఆత్మ ద్వారా నడిపించబడేవారు కాదు. ఈరోజు నువ్వు అంటున్నావు ఐఎమ్ సపరేట్, యు ఆర్ సపరేట్. ఆదివారం వస్తా, నింపు. అప్పుడప్పుడు వస్తా, నింపు. ఉద్యోగ సభలకు, ఉపవాస కుడికలకు వస్తా, ఫుల్గా నింపబడ్డా. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఖాళీ అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్. ఈరోజు దేవుడు అడిగేది ఏంటి తెలుసా? నువ్వు రా, నేను ముంచుతా. ఎందుకంటే యేసు ప్రభు ఈజ్ కాల్డ్ ద బాప్టైజర్.
పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడంటే యేసు ప్రభు. ఆయన ముంచుతాడు అన్నదప్పుడు నిన్ను ఆయనలోకి పడేస్తాడు అంతే. ఇక నీ స్వార్థం కనబడదు. ఆ నీటిలో గ్లాస్ ఎక్కడ ఉంది అది ముఖ్యం కాదు. ఆ బౌల్లో ఉందా, దట్స్ ఆల్. సేఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫైన్. ఈరోజు దేవుడు నిన్ను నడిపించాలంటే నువ్వు సమర్పించుకోవాలి. ఈరోజు నువ్వు ఇంకా దేవా నన్ను అప్పుడప్పుడు నింపు. ఈ బ్రతుకులు కాదండి. నిన్ను నువ్వు దేవుని చేతిలో సమర్పించుకుంటే మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు మీకు ఆశ ఉందా? ఎంతకాలం స్వార్థం ప్రయత్నం చేస్తూ, ఎంతకాలము నీ సొంత కంట్రోల్, సొంత ఎబిలిటీ, సొంత ఐక్యూ, సొంతగా ట్రై. దేవుడు చేయమంటలే, ఆత్మ ద్వారా నడిపించబడంటాడు. స్వార్థం వద్దురా బాబు, ఈ మనుషుడికి అవ్వదురా. సొంత నిర్ణయాలు వద్దు, ఎప్పటికీ తేలడో, సొంత పనికిరాదు. నీ మనసు చెప్పేది కాదు, లోకం అంటది. నీ హృదయం ఏం చెప్తుందో అదే చేయి. డూ వాట్ యువర్ హార్ట్ సేస్. బైబిల్ సేస్ డోంట్ ట్రస్ట్, డోంట్ డేర్ టు ట్రస్ట్ వాట్ యువర్ హార్ట్ సేస్. హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోర వ్యాధి కలిగింది. అది వద్దు, దాన్ని నమ్మద్దు. దేవుని ఆత్మను నమ్ము. పరిశుద్ధాత్ముడు నడిపించే దేవుడు, నేను బలపరిచే దేవుడు. ఈరోజు నీలో క్రీస్తు ప్రేమ కనబడాలంటే నువ్వు ఆత్మలో ఉంటే మాత్రమే. నువ్వు ఆత్మ ద్వారా ఫలించాలంటే నువ్వు ఆత్మలో ఉంటే మాత్రమే. నువ్వు ఆత్మ వరములతో పనిచేయాలంటే ఆత్మలో ఉంటే మాత్రమే. నువ్వు బయట ఉన్నంత మాత్రాన ఆత్మ లేడని కాదు, ఉన్నాడు, కొంచెం ఉన్నాడు, ఎక్కడో కొంచెం ఉన్నాడు. దట్ ఈస్ నాట్ ఇట్. ఈరోజు చాలామంది క్రైస్తవం కూడా అలాగే కొంచెం అపోది ఏం చేస్తున్నాడు, డ్రైన్ చేస్తాడు నిన్ను. మొత్తం చాలా సులభం. అదే పరిశుద్ధాత్మ లేయి పట్టమని చూద్దాం, మొట్టమని చూద్దాం. నాట్ పాసిబుల్. ఈరోజు శక్తి లేని వారిగా నీవు ఉంటే దేవుణ్ణి అడగండి, దేవా నన్ను నింపయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. ఎంతమంది నిజంగా నమ్ముతున్నారండి? పరిశుద్ధాత్ముడు దేవుడు ఈరోజు ఈ భూమి పైన నీకు కావాల్సిన దేవుడు. ఈరోజు యేసును పొందిన ప్రతి ఒక్కరికి వాగ్దానము చేయబడ్డాడు పరిశుద్ధాత్ముడు. తండ్రి వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్ముడిని, యేసు ప్రభు కూడా వాగ్దానం చేశాడు, నేను వెళ్ళి పంపిస్తాను మీకు ద కంఫర్టర్, అలాస్ పారాక్లీటస్, ఆదరణకర్తని, సహాయకుడిని, నాకులాంటి ఒకడిని. ఈరోజు మీరు నమ్మాలండి, దేవుడు ఈరోజు నీ పైన, ఈరోజు ఈ భూమిలో నీ పైన ఉండి, నీలో ఉండి నిన్ను నడిపించాలంటే నువ్వు నిజంగా పరిశుద్ధాత్మను వేడుకుంటామంటే నీ స్వార్థానికి బ్రతుకుతూ కాదు, సమర్పించుకోవాలి. ప్రార్థన, ఉపవాస ప్రార్థన. లార్డ్ ఐ సరెండర్. ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది, అది అవుతుంది, ఇది నో ఇవన్నీ మించి ప్రభా నాకు నువ్వు కావాలయ్యా, నన్ను నింపు యేసయ్యా, నన్ను నింపు అడగాలి నువ్వు. యేసు ప్రభు చెప్పలేదా, నన్ను నా నామాలను అడగండి, తండ్రి మహిమపరచబడినట్లుగా నేను జరిగిస్తా, నేను చేస్తా. నువ్వు అడిగేది ఏంటి? ఆ వాక్ ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అదే అడుగుతున్నావు. దేవా నన్ను నింపు, అభిషక్తుడు నువ్వే, నాకు బాప్తిజం ఇచ్చే దేవుడు నువ్వే. నీల బాప్తిజం కాదు ముఖ్యం, పరిశుద్ధాత్మ బాప్తిజం. ఈరోజు నీల బాప్తిజం బోల్డ్ మంది ఉన్నారు, అందుకని రక్షణ పొందిన వారు బాప్తిజం తీసుకున్నారంటే అందరు చేతులు ఎత్తారు చాలామంది. ఏం ప్రయోజనం? అందుకని శక్తి లేని క్రైస్తవులు, పేరుకు క్రైస్తవులు, పరిశుద్ధాత్మ శక్తి కార్యము లేని క్రైస్తవత్వం. ఆ రోజు ఆది అపోస్తుల్లో పరిశుద్ధాత్మ కార్యాలు చూడగలిగారు, ఈ రోజు చూడలేకపోతున్నారు. అంటే ఆ రోజు ఒకలాగా ఈ రోజు ఒకలాగా దేవుడు ఉన్నాడా? లేదు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆ రోజు చేయగలిగితే ఈ రోజు చేస్తాడు, ఆ రోజు ముట్టగలిగితే ఈ రోజు ముడతాడు, ఆ రోజు అద్భుతాలు ఈ రోజు చేస్తాడు. కానీ మనుషుడు కావాలని నింపబడతానికి ఈరోజు మీరు సిద్ధమా? డూ యూ హ్యావ్ ద డిజైర్? గాడ్ ఫిల్ మీ, డిప్ మీ ఇన్ యూ లార్డ్. నన్ను నీలో కలిపేయ, నన్ను నీతో ముంచేయ, నన్ను నీతో ఒకటిగా చేయ. తల నుంచండి, దయచేసి ప్రార్థన చేద్దామండి. అడగండి, దేవా నన్ను నింపయ్యా, నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా. ఇదిగో పరిశుద్ధాత్మ దేవా, నాకు తెలియదయ్యా ఎలా బ్రతకాలి, నీ సహాయాన్ని వేడుకుంటున్నానయ్యా. నీవు వేడుకుంటేనే కానీ ఆయన ఏమి చేయలేడు, నువ్వు సమర్పించుకుంటేనే కానీ ఆయన ఏం చేయలేడు. దేవా నేను 100% నేను సమర్పించుకుంటున్నానయ్యా, నేను 100% సమర్పించుకుంటానయ్యా. నన్ను విరగొట్టాయా పర్వాలేదు, నన్ను నలగొట్టాయా పర్వాలేదు. నేను చావాలి, నేను చస్తానే కానీ క్రీస్తు బ్రతకడు. ఈరోజు చాయిస్ ఒకటేనండి, నువ్వా క్రీస్తా? ఎవరు కనబడాలి నీలో? ఎవరు ఉండాలి నీలో? ఏది నీ బాప్తిసం? ఏది నీ ఆత్మ నింపుదల? ఏది
ఏది నీలో ఆత్మ ద్వారా ఫలించే ఫలం అడగాలంటే ఫస్ట్ ఆత్మలో ఉన్నావా నువ్వు? ఆత్మ ఫలం అన్నప్పుడు ఈ దేవుని వాక్కు ద్వారానే నీ జీవితంలో వస్తుంది కదా. నాకు వేరుకుంటే మీరు ఏమీ చేయలేరని నేర్చుకోవడం చెప్పలేదా? ఎలాంటి జీవితం అండి? ఎంతకాలం శక్తి లేని క్రైస్తవత్వము, ఎంతకాలము బలహీనమైన జీవితము, ఎంతకాలము చేతకాని జీవితము, ఇంకా ఏంటి ఈగో, ఇంకా ఏంటి యువర్ సెల్ఫ్, నా స్వార్థము, ఇంకెంతకాలం? ఇదిగో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆత్మ ఈ రోజు మన మధ్య సంచరిస్తున్నాడు. నిన్ను ముట్టాలని, నిన్ను దర్శించాలని, నిన్ను క్రీస్తుతో ఒకటి చేయాలని, నీతో కలిసి ఉండాలని, నీకు శక్తిని ఇవ్వాలని, నీకు ధైర్యాన్ని ఇవ్వాలని, నీ భయాల్ని తొలగించాలని, నీలో సమాధానం ఇవ్వాలని, ఆత్మ ద్వారా నిన్ను ఫలించాలని దేవుడు ఆశపడతలేదా? ఎంతమంది నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా దర్శించబడాలని, దేవుని ఆత్మ ద్వారా ముట్టబడాలని ఆశపడుతున్నారు? చేతులు పైకెత్తండి, అడగండి. ప్రభువా, నోరు తెరిచి అడగండి. ప్రభువా, నన్ను ఇప్పుడు నింపయ్యా, ఇప్పుడు ముట్టయ్యా, ఇప్పుడు ముట్టు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నన్ను ఇప్పుడు ముట్టు ప్రభువా, నన్ను ఇప్పుడు దర్శించయ్యా. నా సమస్తము సమర్పించుకుంటున్నాను ప్రభువా, నన్ను ముట్టు ప్రభువా. తండ్రి, నీ ఆత్మ వాగ్దానము చేసావయ్యా, నాకు నీ ఆత్మనిస్తానండి. నన్ను నింపయ్యా. ఇదిగోనయ్యా యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, నీ ఆత్మతో నన్ను నింపు. ఇప్పుడు నింపయ్యా, ఇప్పుడు నింపయ్యా. ఇదిగో ఇప్పుడు నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. స్వరమెత్తి ఆహ్వానించండి. మీరు స్వరమెత్తి ఆహ్వానించండి. గతంలో నిర్లక్ష్యం చేశారేమో, ఇప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. గతంలో ఆశపడలేదేమో, ఇప్పుడు ఆశపడుతున్నారంటే అడగండి. అడిగిన వారికి, ఆయన ఆత్మను అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తానని దేవుడు వాకి తెలియజేస్తుంది కదా. యేసు ప్రభు చెప్పలేదా? ఆయన ఆత్మను అడిగితే ధారాళంగా ఇస్తాడంట తండ్రి, ధారాళంగా ఇస్తాడంట. అడగాల్సిన దాంట్లో ఉంది, నువ్వు అడిగే దాంట్లో ఉంది. నువ్వు మనస్ఫూర్తిగా అడుగుతా పొందుకుంటారండి. యూ విల్ రిసీవ్, నాట్ సమ్ అదర్ టైమ్, నౌ యూ విల్ రిసీవ్. దేవా, నన్ను ఇప్పుడు నింపయ్యా, ఇప్పుడు నింపయ్యా. నన్ను కాల్చు ప్రభా, నా పాపంలో ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు. పరమ తండ్రి, నీకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవాన్ని ఒప్పింపజేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. నా గర్వము, నా అహంకారము, నా స్వార్థము నేను ఒప్పుకుంటున్నానయ్యా. స్వరమెత్తి చెప్పండి. నా జీవితం నీది ప్రభా, సమర్పించుకోదమ్మా. నా జీవితం నీది ప్రభా, నా జీవితం నీదయ్యా. నా బ్రతుకు నీదయ్యా. నీ ఇష్టం ప్రభా, నువ్వు ఎలా నడిపిస్తావు నడిపించయ్యా. సమర్పించుకుంటానయ్యా. నేను సిలువేయబడుతున్నానయ్యా, నేను మరణిస్తున్నానయ్యా. నా ఇష్టం కాదు ప్రభా, నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తమేనయ్యా. నీ చిత్తము ఎరిగే భాగ్యము నాకు దయచే, నీ చిత్తము తెలుసుకునే జీవితము నాకు దయచే. నీ చిత్తమే చేస్తానయ్యా. కృప కలిగిన దేవా, ప్రేమించే తండ్రి, ఇదిగోనయ్యా నీ సన్నిధిలో చేరున్నామయ్యా. మమ్మల్ని చూడయ్యా. ఇక్కడ ఉన్న జీవితాలను చూడు, ఇక్కడున్న మా వ్యక్తిగత జీవితాలను చూడు. ఎందరో ఖాళీ నింపబడుతున్నారు, కానీ వెళ్ళి మళ్ళీ కార్ల అపవాది అంతా పారబోసేలాగా చేస్తున్నాడయ్యా. అలసిపోయిన జీవితంలో, విసిగిన జీవితంలో, వేసారిన జీవితంలో, తలకాయ నొప్పి జీవితాల్లో ప్రభా, ఇదిగోనయ్యా ఈరోజు నీ సన్నిధిలో అడుగుతున్నాము. యేసయ్యా, మమ్మల్ని పరిశుద్ధాత్మతో బాప్తిసము ప్రభా. మమ్మల్ని ముంచేయ్యా. మాకు అగ్ని బాప్తిసము దయచేయ్యా. మమ్మల్ని కాల్చేయ ప్రభా, మమ్మల్ని కాల్చేయ. మా ఒక్కొక్కరిని కాల్చు ప్రభా. వి నీడ్ రివైవల్ లార్డ్. ప్రభా, ఈ దినాల్లో నీ మహిమాత్మ నిలబడాలి. శక్తి కలిగిన జీవితాలు మేము కనబరచబడాలి ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరు చూడండి. లోక పరిస్థితులు చూసి ఆయాసపడవద్దు, లోక పరిస్థితులు చూసి కృంగిపోవద్దు, అపవాది గొడవలు, అపవాది దాడులు చూసి భయపడిపోవద్దు. నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ తోడు, నీ ఆత్మ సహాయము పొందుకొని ధైర్యంగా ముందుకు సాగే జీవితం మాకు దయచేయ్యా. ఈ ఆలయంలో నీ ఆత్మ కార్యాలు జరగాలయ్యా. మహాషాది ఆత్మ కార్యాలు జరగాలి. పరిశుద్ధాత్మ దేవా, నీవే అధికారం తీసుకోవాలి. ఇట్ ఇస్ నాట్ టైమ్ రొటీన్, ఇట్ ఇస్ నాట్ ప్రొసీజర్ రొటీన్, ఇట్ ఇస్ నాట్ పర్సన్స్ రొటీన్, ఇట్స్ నాట్ వన్ పర్సన్స్ లీడ్. నువ్వు పరిశుద్ధాత్మ దేవా, నువ్వయ్యా
నీ కార్యాలు చూడాలని ఆశతో ఉన్నామయ్యా, ఆశతో ఉన్నామయ్యా. మమ్మల్ని అందరిని వెలిగించాయ్యా, మమ్మల్ని అందరిని వెలిగించు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించాయ్యా, ప్రతి జీవితాన్ని వెలిగించాయ్యా, ప్రతి కుటుంబాన్ని వెలిగించాయ్యా. నీ మహిమ, నీ వెలుగు, దాచబడిన నీ శక్తి మాకు అనుగ్రహించబడాలయ్యా. అంధకార ధననిధులను ఇస్తానన్న ప్రభువయ్యా, నువ్వు రహస్య స్థలములో దాచిపెట్టబడింది మాకు ఇస్తానన్నావయ్యా. దేవా, నీ ఆత్మశక్తి వేడుకుంటాం, మేమందరం నీ ఆత్మశక్తి వేడుకుంటామయ్యా. మమ్మల్ని నింపు, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని తాకు, మమ్మల్ని ముట్టు. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన వెంటనే చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళడవద్దయ్యా ఎవరు. అయ్యా, ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత నీ ఆత్మ దగ్గరగా చేరాలి. ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ సహవాసం మాకు ఉండాలని వేడుకుంటామయ్యా. ఉపవాస ప్రార్థన శక్తి మాకు దయచేయి. యథార్థంగా నీకు ఇష్టమైన ఉపవాసం మాకు నేర్పించు ప్రభా. ప్రార్థనలో క్రియ కార్యము చూడాలి, విశ్వాసం అధికం అవ్వాలి, ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేయాలయ్యా. నీ వాక్యము, నీ వాక్కు జ్ఞానము, నీ వాక్యము చదివేపటి నీ రేమ మాకు కలగాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని అభిషేకించు, మా అందరి జీవితాలను అభిషేకించు, నన్ను అభిషేకించు. ప్రతి సీజన్కి కావాల్సిన అభిషేకం మాకు దయచేయి ప్రభా. వీఆర్ లాంగింగ్ ఫర్ ద ఫ్రెష్ అనాయింటింగ్ లార్డ్ ఫాదర్. నిన్న తైలం ఈరోజు చాలదు కదా ప్రభా, ప్రతి దినం నూతన తైల అభిషేకం అన్నవయ్యా నీ వాక్యంలో. ఏ రోజుకి కావాల్సిన ఆ రోజు అభిషేకం మాకు దయచేయి. ఈరోజు నీ బిడ్డలు నీ దగ్గరగా చేరాలి ప్రభా. నీ ఆశ అదే, నీ కోరిక అదే. నీ ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు. ఈ రాత్రి వారితో మాట్లాడు, వారి స్థితిగతుల్లో మాట్లాడు, వారి జీవితంలో క్రియ కార్యం జరిగించు ప్రభా. తోడుని నడిపించు, బలపరిచి, ఆదరించు, కనికరం చూపి లేవనెత్తు. నీ దయగలిగిన హస్తం మా పైన పెట్టు. నీ స్వస్థత హస్తము, నీ విడుదల హస్తం మా పైన ఉంచు ప్రభా. ఈరోజు ఈ ప్రార్థనలు అంగీకరించిన ప్రతి ఒక్కరిని ముట్టు. నిజంగా నీ ఆత్మను కోరుకునే వారుగా, నీ ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా, నీ ఆత్మశక్తి వేడుకునేవారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రింపజేయమని, పరిశుద్ధాత్మ దేవా నీవే నీ కార్యాన్ని కొనసాగింపజేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవై